శాంతిని కోరుకునే ప్రతి మానవుడా, నీ చివరి ప్రయాణం గురించి నీకు తెలుసా? ఎన్నో రకాల అందాలను ఒలికించే దుస్తులను ధరించిన మీ యొక్క చివరి దుస్తులు కేవలం తెల్లటి దుస్తులు మాత్రమే. చివరిసారిగా మీ శరీరాన్ని కప్పి ఉంచేది ఆ దుస్తులే. తనదైన జీవితంలో ఎన్నో రకాల జంతువుల వాహనాల స్వారీ చేసిన మీ చివరి స్వారీ ఒక శవపేటికతో ముగుస్తుంది. మీ చివరి ప్రయాణం అదే. అతి చిన్న గృహంలో నుండి సౌకర్యాలు కలిగిన గృహంలో నివసించే మీ యొక్క చివరి గృహం సమాధి మాత్రమే. ప్రళయ దినం వరకు నిస్సందేహంగా ప్రతి మానవుడి యొక్క చివరి గృహం అదే. ప్రాపంచిక జీవితంలో ఎంతమంది ఆత్మీయులు ఉన్నా నీ చివరి ఆత్మీయులు కేవలం మీరు చేసిన పాపం మరియు పుణ్యం మాత్రమే. వాటి ద్వారానే తీర్పు దినాన మీకంటూ ఒక ప్రత్యేక స్థానంను దైవం ఇవ్వడం జరుగుతుంది.